ఇషాన్ కిషన్ ఫైనల్ మ్యాచ్లో కీలకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశాడు. కీలకమైనటువంటి 3 క్యాచ్లు పెట్టాడు, 25 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఒక విషయం బయటకు వచ్చింది ఈరోజు. అదేంటంటే ఈ మ్యాచ్ కంటే ముందు మార్చి 7వ తారీఖున కలకత్తాలోని జాతీయ రహదారి 27వ మీద ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందంట. వీళ్ళ చెల్లెలు, ఆమె భర్త, పిల్లలు మొత్తం 4 ఒకే కారులో ప్రయాణిస్తే అది యాక్సిడెంట్కి గురైంది. దాంతో ఇషాన్ కిషన్ చెల్లెలు, ఆమె భర్త ఇద్దరూ కూడా అక్కడికక్కడే చనిపోయారు. అదృష్టవశాత్తు పిల్లలిద్దరూ కూడా బ్రతికారు. ఇప్పుడు ఆ పిల్లలిద్దరినీ కూడా ఇషాన్ కిషన్ తన కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా తను పెంచుకుంటానంటున్నాడు. కానీ ఇలాంటి బాధ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే వస్తే ఎలా ఉంటుంది? చెల్లెలు చనిపోయింది, బావ చనిపోయాడు, పిల్లలిద్దరూ ఏడుస్తున్నారు. పైగా రేపు ఆడాల్సినటువంటి మ్యాచ్ T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. ఆ సమయంలో ఇంకొకరిని పెట్టితే పెట్టొచ్చేమో, అతన్ని వెళ్ళిపోతే పెడతారు. కానీ అప్పటి వరకు ట్రైనింగ్ అయింది ఇషాన్ కిషన్. సో టీమిండియాకి చాలా కీలకమైనటువంటి ఆటగాడు. ఆ కీలకమైనటువంటి పాత్ర నిన్న పోషించాడు. కానీ ఎంత బాధను దిగమింగుకొని ఉంటాడు? అది సామాన్యమైనటువంటి బాధ ఏమీ కాదు. ఎందుకంటే ఒక చెల్లెలు చనిపోవడం, తన భర్త చనిపోవడం, పిల్లలు బ్రతికుండడం, పిల్లలకు కూడా గాయాలు అయ్యి ఉంటాయి. తన చెల్లెలు ఖచ్చితంగా కప్పు కొడతారా, మీరు భయపడాల్సిన అవసరం లేదని దీవించింది కూడా. అలాంటి చెల్లెలు చనిపోయింది. అందుకే ఈ విజయాన్ని తన చెల్లెలికి అంకితం చేశాడు. కాబట్టి ఆమె ఆత్మ, ఆమె భర్త ఆత్మ శాంతించాలని మనము కోరుకుందాం.